కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి జాతకులు జూన్ మాసంలో 11వ తేదీన మీకు జరిగేది ఇదే. ఉదయం అల్పాహారం సమయంలోనే ఒక స్త్రీ వల్ల ఇదంతా జరుగుతుంది. వణికిపోతారు, తట్టుకోలేరు. తెల్లవారుతూనే ఉదయమే మీకు అల్పాహారం సమయంలోనే ఇదంతా జరిగిపోతుంది. మీ యొక్క జీవితంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది. ఈ మార్పు ఎలా ఉంటుందంటే మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి స్త్రీ ఎవరు? ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తుంది? ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటి? తట్టుకోలేని విచిత్ర పరిస్థితులు ఎలా ఏర్పడబోతున్నాయి? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదేనండి. శివయ్య అక్షరం కూడా పొల్లుపోదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దవారు పురాణాలు చెప్తూ ఉంటాయి కదండి. ఈ రోజున పరమశివుని ఆజ్ఞ ఏమో ఇలా జరగబోతుంది. శివుడి ఆజ్ఞ ఇచ్చేశాక ఇక తిరుగు ఉండదు కదండి. ఈ రోజున మీ యొక్క జీవితంలో కూడా ఒక స్త్రీ కారణంగా ఇలా జరగాలని పరమశివుని యొక్క ఆజ్ఞ. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. శివయ్య తీర్పైతే ఈ విధంగా ఇచ్చేశాడు. ఇలా జరగక మానదు అంటూ జ్యోతిష శాస్త్ర పండితులు కూడా చెప్తున్నారు. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ రోజున వీరి జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటి? ఉదయం అల్పాహారం సమయంలోనే మీ జీవితంలో ఎటువంటి మార్పు కలగబోతుందో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ సంఘటనల ప్రభావం మీ మీద ఇలాగే ఉంటుంది. కెరియర్ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక స్థితి అంశాల్లో కూడా ఇటువంటి మార్పులు అయితే ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి. వ్యక్తిగత జాతకం ప్రకారంగా చూస్తే గనక సజావుగా ఈ రోజున సంతోషంగా ముందుకు వెళ్తారు. ఇలాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుని కృప మీ మీద ఉండాలి. అయితే దైవ బలం మీకు తోడుగా ఉంది కావునే ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా మార్పులు కలగబోతున్నాయి. ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీదే ఆధారపడుతూ ఉండాలి. ప్రతి విషయానికి భగవంతుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి. అలాగే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా మంచిది. శివునికి జలాభిషేకం చేస్తూ ఉండండి. శివునికి నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి. శివయ్య అనుగ్రహం మీ పైన ఉంటే నిత్యము కూడాను మేలుకరమైన ఫలితాలు మీ మీద శివయ్య ప్రోక్షిస్తూ ఉంటాడు. శివుని అనుగ్రహం వీళ్ల మీద, వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, ప్రమాదాలు, ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఈ రోజున ఈ రాశి జాతకులు శివుని యొక్క శాసనంతో వారి జీవితంలో ఇటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. ఈ రాశిలో పుట్టిన వారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలండి. కేవలం వీరు మాత్రమే కాదు, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను చిన్న నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ నియమాన్ని చాలా వరకు పాటించాల్సిందే. ఈ రాశి జాతకులు శని దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. శని భగవానుణ్ణి మనం ఎప్పుడూ చెడు చేసేవారిగా చూస్తూ ఉంటాము. కానీ కాదండి, కర్మకారకుడు శని భగవానుడు. శని భగవానుని వల్ల శుభాలు పొందిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రాశి జాతకులకు శని భగవానుడు
అనుకూల ఫలితాలు కూడా కలగజేశాడు. శని భగవానుణ్ణి కోపంతో ఆగ్రహంతో మాట్లాడటం చాలా మందికి అలవాటుంటుంది. జీవితంలో ఏదైనా కష్టం నష్టం వస్తే ఏంటో ఈ శని పట్టుకుంది మాకు అన్నట్లుగా మాట్లాడతారు. తరచూ ఇలా శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అపజయాలు వస్తే శని భగవానుణ్ణి నిందించడం ఏమీ అలవాటు అండి? ఇది అస్సలు మంచిది కాదు. శని కర్మకారకుడు మాత్రమే. చేసే పాపపుణ్యాలు బేరీజు వేసుకుని ఫలితాలే ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దీనికి అంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు ఇకనైనా మానుకోండి. చాలా మందిలో ఇది ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు ఏమిటంటే శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించొద్దు. అలాగే ఆయనకు ఇష్టమైన వస్తువుల్ని, రంగుల్ని అవమానపరచకూడదు. శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో అవమానించే విధంగా మాట్లాడొద్దు, చూడొద్దు. నీలం రంగుని ప్రేమించండి. కాళ్ల కింద మ్యాట్ రూపంలో, కాలి పట్టా రూపంలో, చెప్పుల రూపంలో నీలి రంగు అస్సలు ఉపయోగించకూడదు. ఇలా అలవాటు చేసుకుంటే శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురి కావడం మాత్రమే కాకుండా ఎప్పుడూ జీవితం దుర్లభంగానే ఉంటుంది. శనిదేవునికి కోపం తెప్పించే అంశం అంటూ ఈ విషయం గుర్తుంచుకోండి. వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పఠించడం, శనికి అభిషేకాలు చేయించడం, నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి యత్నించండి. ఇక ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం మాట్లాడుకోవాలండి. ఎల్లప్పుడూ కూడా ధనుసు రాశి జాతకులు మంచిగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవం ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా అంకిత భావం ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. 10 మంది మా మాటే వినాలి అనుకుంటారు. ఏదైనా పని చెబితే వెంటనే నేర్చుకోవడం ఇష్టం. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం. ఎవరైనా ఇది మీ వల్ల కాదు అంటే ఆ పని ముందుగా చేయడం ఇష్టం. ఎవరైనా మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటే మాటకు మాట బదులు చెప్పరు. చేతలతో బదులు చెప్తారు. చెప్పేంత వరకు ప్రతిదీ పోటీగానే తీసుకుంటారు. మీకు ఇది మీ వల్ల కాదు అన్నా, చేత కాదు అన్నా, మిమ్మల్ని చులకన చేసి మాట్లాడినా తగిన గుణపాఠం చెప్పే వరకు నిద్రపోరు. ఇందులో ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోరు. కొన్నిసార్లు వీరి మీద పరిస్థితులు పగబడుతుంటాయి. చేసే ప్రతి పనికి నెగటివ్ వస్తూ ఉంటుంది. అలాంటి విషయాల్లో కూడా వీరు ఏమాత్రం తొణకరు. పోటీ తత్వాన్ని విడిచిపెట్టరు. కింద పడిపోయినా లేచే తత్వమే ఉంటుంది. కింద పడ్డాము కదా అని నిరాశపడే తత్వం ఉండదు. ఓటమే గెలుపుకి 3 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. గెలుపుకు ఓటమే నాంది అనే సూత్రం ఎక్కువ పాటిస్తుంటారు. కన్న తల్లిదండ్రులకు వీరి మీద ఎన్నో ఆశలు, నమ్మకాలు ఉంటాయి. అలా అని ఆ నమ్మకాలు, ఆశలను వమ్ము చెయ్యరు. అందరి ముందు తల్లిదండ్రులు తల ఎత్తుకుని గర్వంగా నిలబడే తారాస్థాయికి రావడమే పుట్టుకతో ధ్యేయంగా పెట్టుకుంటారు. ఈ యొక్క స్థాయి తెచ్చుకోవడం కోసం నిద్రాహారాలు మానేయడం, చాలా కష్టపడడం, కఠిన సమస్యలు ఎదుర్కోవడం వీరికి ఎరుక. వీరు పురుషులు అయినా, స్త్రీలు అయినా ఎంతో కొంత సాధించాలి అనే తపన మాత్రం అధికంగానే ఉంటుంది. తపన కాదు, కష్టం, పట్టుదల. 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు చేసే తత్వం. అప్పటి నాటి కాలంలో వారసులను ఇలా పరీక్షించేవారు. ఎవరైనా సరే ధనాన్ని వృధా చేయకుండా ఆ యొక్క ధనాన్ని పొదుపు చేసుకుంటూ, తగిన సహాయాలు చేస్తూ, అందరినీ ఒకేలాగా చూస్తూ, ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంధాలకు, మనుషులకు ఇంపార్టెన్స్ ఇస్తూ పైకి రావాలి. ఇదే భగవంతునికి ఇష్టం. ఈ రాశి జాతకులు కూడా ఇలాగే పెరుగుతారు. ధనానికి కాకుండా బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా ధనాన్ని ఎక్కువ చేసేందుకు చేసే వీరి ప్రయత్నం కుటుంబం కోసం, పేదవారికి చేసే సాయం కోసం. వీరి కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం ఇష్టముండదు. ధనం చాలా వరకు అవసరం కాబట్టి ధనం మీద వెంపర్లాడుతూ ఉంటారు. తమ తెలివినంతా ఉపయోగించి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వారు ఉన్న రంగాల్లో పై స్థాయికి వచ్చేందుకు ఎన్నో రకాల సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఎప్పటికీ కూడా ఇటువంటి పిల్లలే నచ్చుతారు. వీరిలో ఆ ఆరాటం వారికి చాలా నచ్చుతుంది. తల్లిదండ్రులు వీరికి ఇచ్చిన ఆస్తులను ఉపయోగించుకోకుండా ఇంకా ఎక్కువగా మార్చే ప్రయత్నాలు చేస్తారు. వీరిని కన్న తల్లిదండ్రులకు వీరిని చూసి ఒక గర్వం కూడా ఉంటుంది. ఒకంత అసూయ కూడా ఉంటుంది. ఇటువంటి బిడ్డలు ఇంకెవ్వరికీ కలగకూడదు అన్నట్లుగా ఒక రకమైన అసూయ కూడా చెందుతారు. అంత మంచి లక్షణాలు పుణికి పుచ్చుకొని ఉంటారు. వీరిది డెడికేటెడ్ మైండ్ అన్నమాట. చెడు ఆలోచించాకే కీడెంచి మేలు చేస్తారు.
ఏ పని చేయడానికైనా ముందడుగేస్తారు. చేసే పనులు అన్నీ మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టం ఉన్న మనసుని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బందికి గురి చేసే విధంగా అస్సలు మాట్లాడుకోరు. ఎక్కువ శ్రమ కల్పించే పనులు ఇష్టపడతారు. కష్టంగా ఉంది కదా అని చేసే పని మానేయ్యరు. ఎదుటి వారి నుండి ఎలాంటివి ఆశించరు. వీరి జీవితంలో ఇలాంటి ఆశే ఉండదు. ఏమి ఆలోచిస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు. కానీ వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్ గా విజయం సాధించడం ఈ రాశి జాతకుల యొక్క గొప్పతనము. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా ఉంటారు. ఎప్పుడు ఓపెన్ మైండెడ్ గా, డెవలప్డ్ మైండెడ్ గా ఉంటారు. కానీ కొన్ని విషయాలు అతి రహస్యంగా ఉంచుతారు. ఈ యొక్క రహస్యంగా ఉంచే తత్వం చిన్నప్పటి నుంచే ఉంటుంది. అందరిలాగే ఉద్యోగం చేయడం ఇష్టముండదు. సాధారణ జీవితం గడపడం ఇష్టముండదు. మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటారు. భిన్నంగా ఆలోచిస్తారు. పక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా చూస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయడం, ఎదుటి వారి శ్రమను వీరికి ఇష్టముండదు. ఆనందం లేకుండా చేయడం ఇష్టముండదు. ప్రకృతి నాశనాన్ని కోరుకోరు. మొక్కల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. స్త్రీలకైనా మగవారికైనా ఎదుటి వారికి ఆనందం లేకుండా చేయడం మాత్రం ఇష్టముండదు. మొక్కలు పెంచడం, నీటిని వృధా చేయకుండా ఉండడం, ఇలా ఎన్నో నియమాలు కలిగి ఉంటారు. సంతానానికి కూడా ఇవే ఎక్కువగా క్రమశిక్షణగా నేర్పిస్తుంటారు. ఈ రోజు గ్రహస్థితి రీత్యా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరుగుతాయండి. సూర్యుడు 8వ ఇంట్లోకి మారడం రీత్యా ఈ రాశి వారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ రోజున ఉదయాన్నే అల్పాహారం సమయంలోనే ఒక స్త్రీ మీ ఇంట్లో ప్రవేశిస్తోంది. మీ జీవితంలోకి వచ్చే ఆస్కారం ఉంది. వీరికి 5వ ఇంట్లో కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతున్నారు. ఈ రాశి వారికి బుధ సంచారం కారణంగా వీరి శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి. అయితే మీ యొక్క రాశి జాతకులకు శని భగవానుడు తోడ్పాటు అందించబోతున్నాడు. వీరిలో గంభీరత్వం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా కెరియర్ కు సంబంధించి ఈ రాశి వారు మిశ్రమ ఫలాలు చూస్తారు. పనిలో ఒత్తిడి అయితే ఈ రోజు పెరుగుతుంది పక్కాగా. ఇష్టం లేని కొన్ని పనులు కూడా చేయాల్సి వస్తుంది. కొంతకాలంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. కోరుకున్న ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బంది ఉంటుంది. మీతో పాటు ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండాలి. పిల్లలు, పెద్దల విషయంలో, మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి జాతకులు జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు. ఈ రోజున ఈ సమయంలో అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. అవసరం అనుకున్న వారికి ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లొద్దు. విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయొద్దు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే. ఆరోగ్యపరంగా ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలని చెప్పడం జరుగుతుంది. డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మేలు చేస్తుంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు పొద్దున్నే అల్పాహారం సమయంలోనే ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంఘటనలు అనేవి మీకు అదృష్టాన్ని అయితే తెచ్చిపెట్టబోతున్నాయి. పొద్దునే అదృష్టం తెచ్చే ఒక స్త్రీ వస్తుంది. లేదా ఆ స్త్రీ యొక్క సలహా మీకు ఉపయుక్తంగా మారుతుంది. మీకు ఏదైతే ఒక ముఖ్యమైన పని ఉందో పొద్దున్నే బయటికి వెళ్తున్న ఈ సమయంలో ఆ స్త్రీ మీకు ఇటువంటి సలహాలు, సూచనలు ఇస్తుంది. అవి మీరు పాటించడం లేదా మీరు ఆమెను ఎదురు రమ్మని అడగడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత ఆమె చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చేయలేము అనుకున్న పనులు అన్నీ కూడా చకచకా చేసేస్తారు. ఆ స్త్రీ రాక వల్ల ఒక రకంగా కొన్ని పనులు అయితే అస్సలు ఇప్పట్లో అవ్వవు. వీటి గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఆ స్త్రీ ఎదురు రావడం లేదా వారి యొక్క మంచి మనసుతో మీకు ఇచ్చే సలహాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో మంచి చోటు చేసుకోబోతుంది. ఒక రకంగా ఈ రాశివారు విజయ పరంపర ఆ స్త్రీ మూలకంగా ఈ రోజున పొద్దున్నే అల్పాహారం సమయంలోనే మీకు ఆ యొక్క పాజిటివిటీ అర్థమవుతుంది. వారి యొక్క మాట మీ చెవికెక్కుతుంది. వారి యొక్క సూచన మీకు అర్థమవుతుంది. మీలో ఉన్న ఒక కన్ఫ్యూజన్ కి తెరపడుతుంది. ఏ విధంగా అయినా వారి రాక ఉండొచ్చు. ఆ స్త్రీ రాక ఊహించని విధంగా మీ జీవితంలో జరగొచ్చు. లేదా మీ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు. స్నేహితురాలు కావచ్చు. మీ యొక్క సోదరి లేదా
స్నేహితురాలి రూపంలో మీ యొక్క జీవితంలోకి కూడా రావచ్చు. సహోదరుడిలా మీతో మాట్లాడుతూ, ఒక సహోదరుడిలా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం, మీతో చాలా క్లోజ్ గా మెలగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ ని తీసుకొస్తుంది. మీరు చేసే మంచి పనులు మీకు మంచి విజయాలు తెచ్చిపెడతాయి. మీరు ఒక లోన్ కోసం ఎంతగానో తిరిగి తిరిగి అలసిపోయారా? ఆ లోన్ ఈ రోజు వస్తుంది. ఉదయాన్నే అల్పాహారం చేసిన తరువాత ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఒక తెలుపు రంగు రుమాలు మీ జోబులో పెట్టుకుని వెళ్ళండి. లేదంటే ఒక నిమ్మకాయ, పసుపు రంగులో ఉండే నిమ్మకాయను మీ జోబులో పెట్టుకుని వెళ్ళండి. మీ పైన ఉన్న చెడు, మీ పైన ఉన్న అసూయ, ఈర్ష్య అన్నీ కూడా తొలగిపోతాయి. మీ మీద నరదృష్టి అనేది తొలగిపోతుంది. వెళ్లే పనిలో అంతా మంచి జరుగుతుంది. ఎప్పటినుంచో ఇల్లు కట్టి మొదలుపెట్టి ఆపివేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మళ్లీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం లేదా? ధనుసు రాశి జాతకులు ఈ యొక్క విషయంలో కూడా ఒక అప్డేటెడ్ శుభవార్తను వినబోతున్నారు. బంగారం తాకట్టులో పెట్టి వదిలేశారు. ఇంకా ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న నాటికి ఈ రోజున కావలసిన డబ్బు చేతికొస్తుంది. బంగారం విడిపించుకోవడం కానీ ఇలా అనేక విధాలుగా ఎక్కడికక్కడ అయితే ఫుల్ స్టాప్ పడిపోయిన సమస్య ఉందో, అది ఏ సమస్య అయినా ముందుకు కదలని పనులు ఉన్నాయో, ఆశలు వదిలివేసుకోవడమే అనుకున్న వాటిని అన్నింటినీ కూడా ఒక రకంగా వాటికి చలనం వస్తుంది. వాటన్నింటిలో కూడా మీకు విజయం అనేది సొంతమవుతుంది. ఈ రకంగా వారి యొక్క జీవితంలో అయితే పొద్దున్నే ఒక స్త్రీ యొక్క రాకతో విజయంతో ముందుకు వెళ్తున్నట్లే అనిపిస్తుంది. అడ్డంకుల్ని తొలగించుకుని సాఫీగా ముందుకు సాగుతారు. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న స్త్రీ కారణంగా మీకు జరుగుతూ ఉండొచ్చు. లేదా ఆ యొక్క స్త్రీ మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, భాగస్వామి కావచ్చు, కూతురు కూడా కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీల కారణంగానే మీకు ఈ రోజున పొద్దున్నే మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందంటూ నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఇది కేవలం పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా ఏ మాత్రమూ కూడా సందేహం లేదు. ఆ స్త్రీ మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగించబోతోంది. ఆ మహాశివుని అనుగ్రహం ఈ యొక్క రాశి జాతకం మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. అందుకే ప్రతిరోజు కూడా మీరు శివ భగవానుని నామస్మరణ తప్పక చేసుకోవాలి. కనీసం సోమవారం నాడు అయినా శివాలయానికి వెళ్లి శివునికి నీటితో అభిషేకం చేయించడం చెయ్యండి. ఇలా చేస్తే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది. అభిషేక ప్రియుడు పరమశివుడు. చెంబుడు నీటితో మీరు చేసిన అభిషేకమైనా ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని సిద్ధింపజేస్తుంది. నియమనిష్టలతో సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఇలా శివారాధన చేసుకోండి. చెంబుడు నీళ్లు శివలింగం మీద వేసి జలాభిషేకం చేసుకోండి. ఇలా చేస్తే మంచి నీళ్లు చాలండి. ఇంకేమీ కోరుకోడు శివయ్య. తన అనుగ్రహాన్ని మీ మీద చక్కగా కురిపిస్తాడు. కాబట్టి స్త్రీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో నిందించడం, అవమానించడం, కించపరచడం చేయొద్దు. స్త్రీలను గౌరవించండి. వారి మాటలు అర్థం చేసుకుంటే మీ జీవితానికి చక్కటి దీపపు వెలుగుని ఇస్తుంది స్త్రీ. కావున మీరు తప్పకుండా ఈ నియమాలు, ఈ జాగ్రత్తలు పాటించండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.